హలో గాయ్స్, ఈరోజు మేము యాదగిరి గుట్టకి వెళ్తున్నాము. ఎప్పుడో 10 years ముందు వెళ్ళామంటే మళ్ళీ ఇప్పటికి కుదిరింది. అప్పటికి ఇప్పటికైతే టెంపుల్ చాలా డెవలప్ చేశారు. మీరు టెంపుల్ ని చూసినప్పటి నుంచి యూ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఇన్ యువర్ బాడీ. నేను చాలా ఇయర్స్ తర్వాత ఈ టెంపుల్ వచ్చినందుకో తెలీదు, నేను ఫీల్ అయిన ఎనర్జీ చాలా మాసివ్ ఉండే. టెంపుల్ ఎంత బాగా డెవలప్ చేశారంటే స్ట్రీట్ లైట్స్ కి కూడా శంకు చక్రనామాలు ఉన్నాయి. చాలా డీటెయిల్ గా బాగా డెవలప్ చేశారు. ఈ అలిపిరి మెట్లు, ఈ టెంపుల్ రోడ్స్ ఇవన్నీ ఏవి నాకు గుర్తు కూడా లేవు. కానీ ఆ లక్ష్మీ నరసింహస్వామి అవతారం వెలిసినట్టు అంత పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉండే. మీకు ఈ టెంపుల్ హిస్టరీ తెలుసా? నాకు కూడా ఈ టెంపుల్ కి వచ్చేదాకా తెలియదు. ఆ ఆంజనేయ స్వామి యాద మహర్షిని మోటివేట్ చేసినట్టు స్వయంగా ఆ ఆంజనేయుడే నన్ను కూడా లైఫ్ లో మోటివేట్ చేయడానికి వచ్చినట్టు అనిపించింది ఈ మూమెంట్. టెంపుల్ పై నుంచి కూడా వ్యూ చాలా చాలా బాగుంది. అండ్ మార్నింగ్ సన్ రైజ్ కూడా ఎంత హాయిగా ఉండే. ఆర్ ఫేసెస్ ఆఫ్టర్ దర్శనం. మేము ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30 వరకు టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఎగ్జాక్ట్లీ అరౌండ్ 2 hours పట్టింది దర్శనానికి. దర్శనం కూడా పీస్ఫుల్ గా అయ్యింది. ఈ భువనగిరి గుట్ట తాబేలు షేప్ లో ఎందుకుందో మీకు తెలుసా? తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సీ యూ గైస్ సూన్.